జనవరి 4వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరిగేది ఇదే. కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, కుంభరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, జనవరి 4వ తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం 3 తర్వాత కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశం చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి. వారి సెల్ నంబర్ వచ్చి 9515466718. చాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మాదో చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. కుంభరాశిలో అంటే కుంభరాశి వారి యొక్క నక్షత్రాల విషయానికి వస్తే గనక ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి అంటే శనిదేవుడు అధిపతి అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. కుంభరాశి వారు ఏంటి మా యొక్క రాశికి అధిపతి శనీశ్వరుడా అని. కానీ అలాంటి భయాందోళనలు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడే అయినప్పటికీ శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరు ఇంకా ముందుకు సాగిపోతారు. కుంభరాశి వారి యొక్క అంటే కుంభరాశికి అధిపతి శనిదేవుడు అయినప్పుడు వారికి అంటే వారు ఏదైనా దాన ధర్మాలు చేసినా, మూగజీవులకి ఆహారం దానం చేసినా, ప్రతి శనివారం నవగ్రహాల దగ్గర పూజలు చేసినా ఫలితం ఇంకా బాగుంటుంది కుంభరాశి వారికి. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది. దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు. కుంభరాశిలో జన్మించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎక్కువగా దాన ధర్మాన్ని చేస్తూ ఉంటారు. అంతేకాదు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు దాన ధర్మాన్ని చేయటం వల్ల వీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు. కొంతమంది కుంభరాశి జాతకులు దాన ధర్మం అస్సలు చేయరు. ఎప్పుడైనా సరే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు దాన ధర్మాన్ని చేయటానికి ఇష్టపడండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మా దగ్గర ఏమీ లేదు, మేమెలా దానం చేస్తామండి అని. దానం అనగానే లక్షలు కోట్లు ఆడంబరాలకు వెళ్ళి ఖరీదైన వస్తువులు దానంగా ఇస్తేనే దానం కాదు. మనస్ఫూర్తిగా మన దగ్గర ఉన్న దాంట్లో ఒక్క రూపాయి అయినా మనస్ఫూర్తిగా ఇతరులకి దానం చెయ్యాలి అనేటటువంటి మనస్తత్వంతో ఇచ్చినటువంటి దాని ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. అలా ఉన్న దాంట్లోనే తోచినది ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి. ఇలా కుంభరాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేయటం వల్ల శనీశ్వరుని యొక్క అనుగ్రహం మరికాస్త పెరుగుతుంది. శని భగవానుని యొక్క అనుగ్రహం వల్ల ధనవంతులుగా మారుతారు. దృష్టి దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వీరి జాతకంలో ఉండే ఏవైతే గ్రహాల యొక్క చెడు ప్రభావం ఉంటుందో, లేదా వీరికి గ్రహాలు అనుకూలించక పడినటువంటి సమస్యలు కానీ, బాధలు కానీ, ఆర్థిక కష్టాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క కుంభరాశి వారికి. అంతేకాదు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉండే ప్రతి సమస్య తొలగిపోతుంది. కుంభరాశి వారికి ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోయేటటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ సమయంలో ఉన్నాయి. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో శనివారం రోజున కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. ఒక దేవత ఆరాధన చేయాలి. దానివల్ల మీకు రాబోయే సమస్యలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో
వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కుంభరాశి వారికి. కుంభరాశిలో జన్మించినటువంటి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కుంభరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వీరిపైన ఉంది. ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు కుంభరాశి వారు నూతనంగా ఎవరైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్నా, నూతనమైనటువంటి పనులను ప్రారంభించాలి అనుకున్నా అదృష్టదాయకంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. నష్టాల నుండి బయటికి వస్తారని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కుటుంబ పరంగా వీరు మంచి మద్దతును పొందుతారు. భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. దైవ సందర్శన కోసమని ఆలోచిస్తూ ఉంటారు. ఈ సమయంలో భార్య భర్తలు చాలా సంతోషంగా ఉండటంతో పాటు దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు కుంభరాశి వారు. అంతేకాదు ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క దాంపత్యంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోవటానికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు కుంభరాశిలో జన్మించినటువంటి ఆడవారు ఈ రోజున చాలా ప్రశాంతంగా గడిపివేస్తూ ఉంటారు. ఈ రోజున మనశ్శాంతిగా ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఉండే కొన్ని చికాకులు దూరం అయిపోవటంతో పాటు వీరు అనుకున్నటువంటి కొన్ని పనులు నెరవేరటంతో వీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారికి నచ్చినవి వండి పెడుతూ వారి యొక్క సంతోషాన్ని వీరు సంతోషంగా భావిస్తూ ఉంటారు. దానితో పాటు కుంభరాశిలో జన్మించినటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో తమ కుటుంబ బరువు బాధ్యతలను మీద వేసుకుంటూ ఉంటారంటే మోస్తూ ఉంటారు. కుటుంబంలో కావలసినవన్నీ కూడా వారికి కావలసినవన్నీ కూడా స్వయంగా వీరి చేతులతో చేసి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. కుంభరాశి వారికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. వారికి ఎప్పుడూ కూడా శని భగవానుని అనుగ్రహం ఉంటుంది. కుంభరాశి వారిపైన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి సమాజంలో కూడా కీర్తి ప్రతిష్టలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తులు, మంచి మనస్సు గల వ్యక్తులు, దానితో పాటు వీరు హెల్పింగ్ నేచర్ కలిగినటువంటి వ్యక్తులు. అంతేకాదు చాలా మంచి సిన్సియారిటీ ఉంటుంది కుంభరాశి వారిలో. ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన ఉంటుంది. 10 మంది కూడా వీరి యొక్క ప్రవర్తనను మెచ్చుకునేలా ఉంటుంది వీరి ప్రవర్తన. కుంభరాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. పలుకుబడి ఎక్కువగా ఉంటుంది. వీరి మాట తీరు గంభీరంగా ఉంటుంది. నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. అంతేకాదు వీరు ఏదైనా మాట్లాడితే ఆచితూచి మాట్లాడతారు. ఎప్పుడూ కూడా వీరి యొక్క మాటను విడుచుకోరు అని చెప్పుకోవచ్చు. వినూత్నమైనటువంటి పనులను చేయటంలో వీరికి వీరే సాటి. అంటే కొత్త పనులను చేయటం, నూతనంగా ప్రయత్నించటం, అందులో ఫలితాన్ని పొందటం, ఉద్యోగం చేసే దగ్గర ఆఫీస్లో కొలీగ్స్లతో కలిసికట్టుగా పనులు చేస్తూ ఉంటారు. పై అధికారులతో మంచి ప్రశంసలను, మెప్పులను పొందుతూ ఉంటారు కుంభరాశి వారు. అంతేకాదు వీరి వినూత్న ప్రయత్నాలు అంటే అందరిలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. ఒక కొత్తదనాన్ని సృష్టించాలి అనేటటువంటి ఆలోచన మీదగా ఎక్కువ హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు. దీని కారణంగా సుఖ జీవితానికి కూడా కొంత దూరం అవుతారని చెప్పుకోవచ్చు. అంటే వీరు జీవితంలో సుఖంగా ఉండలేకపోవచ్చు. అంటే అదే పని మీదుగా కష్టపడుతూ ఉంటారు. కానీ అందులో మాత్రం విజయాన్ని పొంది తీరుతారు. అలా ఈ యొక్క కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని కలిగి ఉంటారు. మంచి మాట మర్యాద, గుణగణాలతో కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు. ఈ రాశికి ఈ సమయంలో అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో శుభవార్తలు అధికంగా వస్తాయి. ఏ విషయంలో అంటే కనుక వాహనాలు కొనాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి వారు వాహనాలు కొనలేకపోవటం కానీ, లేదా గృహ ప్రవేశం చేయటం కానీ, గృహాలు కొనటం కానీ, ఆస్తులు కొనటం కానీ, పాత ఆస్తి తగాదాల్లో కూడా మీది పైచేయిగా ఉండటం కానీ, ఆస్తి తగాదాలు తొలగిపోయి అందులో మీకు విజయం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా విద్య, ఉద్యోగ, వ్యాపారం, విద్యార్థులకి కూడా పోటీ పరీక్షల్లో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి. వ్యాపార రంగంలో ఉండేటటువంటి కుంభరాశి వారికి ఇంతకు ముందు కంటే కూడా ఈ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నూతనంగా ప్రారంభించినటువంటి వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల అన్నీ బాగున్నాయి. శుభవార్తలు వింటారు. సాయంత్రం అంటే మధ్యాహ్నం 3 తర్వాత కుంభరాశి వారికి బాగుంది.
ఒంటరిగా ఉండే కుంభరాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. వారి యొక్క పరిచయం వల్ల చాలా సంతోషంగా కూడా ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఇలా కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమాజపరంగా చూసుకున్న, ఇంట్లో చూసుకున్న, భార్యాభర్తల పరంగా చూసుకున్న అన్ని విధాలుగా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, జనవరి 4వ తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం 3 తర్వాత కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.